సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను నేను. సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ప్రశ్న ఇక్కడ సిద్ధమైతే చేస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది మనకి ఏప్రిల్లో ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఏప్రిల్ ఎన్నికలకు సంబంధించి మనకి ఓట్ ఆన్ అకౌంట్ మంచి బడ్జెట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. ఈ బడ్జెట్లో సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ఉండదు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2-3 నెలలకు సంబంధించి బడ్జెట్ అయితే 2-3 నెలలు కూడా ఉండదు, మనకి కేవలం 2 నెలలు మాత్రమే అనమాట. ఈ 2 నెలలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఏమన్నా, ఎందుకంటే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఏమన్నా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ అంటే మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని అయితే ప్రతిపాదించబోతున్నారనమాట. మనకి ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అది టెంపరీ బడ్జెట్ అనమాట. ఇందులో చూడాలి మరి ఉద్యోగ పెన్షనర్లకు ఎంతవరకు బెనిఫిట్ ఇస్తారు ఏంటి అనేది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలన్నమాట. దానికి సంబంధించి ఎంత నిధులు కేటాయిస్తారు అనేది మనకి 2-3 రోజుల్లో తెలియబోతుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో